అప్డేట్స్ చూస్తే ఏపీ విద్యుత్ జేఏసీలో చీలికలు మొదలయ్యాయి. పవర్ జేఏసీ నుంచి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నేతలు బయటకొచ్చారు. పవర్ జేఏసీ తమను మోసం చేసిందని కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమను వాడుకుని పవర్ జేఏసీ డిమాండ్స్ సాధించుకున్నారని, మరోసారి మోసపోయామని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఒత్తిళ్లు కానివ్వండి, లేదా పవర్ జేఏసీలో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఏదేమైనా నిలబడాల్సిన సందర్భంలో పవర్ జేఏసీ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల చిత్తశుద్ధితోటి నిలబడలేదు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికుల్లో ఏదైతే అపోహలు ఉన్నాయో, అంటే రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు సాధించుకొని కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉపయోగించుకొని వాళ్ళ డిమాండ్స్ ముందు సాధించుకుంటారనేటువంటి ఏదైతే అపోహలు ఉన్నాయో, ఈరోజు అవన్నీ కూడా మా కల్లారా తేటతెల్లడం కావటం జరిగింది. అయితే వాళ్ళు పడిన కష్టంలో మేము శంకించట్లేదు, కానీ నిలబడాల్సిన టైంలో ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే స్ఫూర్తినిచ్చారో, మేము ఎట్టి పరిస్థితుల్లో విలీనం సాధిస్తామని చెప్పేసి వివిధ వేదికల్లో, వివిధ సందర్భాల్లో, బహిరంగ సభల్లో పవర్ జేఏసీ నాయకత్వం ఏదైతే భరోసా, హామీ, నమ్మకాన్ని ఇచ్చారో, ఆ నమ్మకం ప్రకారం ఈరోజు నిలబడలేదు.